హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పాలకూర పప్పు అండి. చాలామంది పాలకూరని రెగ్యులర్గా తీసుకోండి, డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఒకసారి మీరు ఇలా పాలకూర పప్పుని కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. అంత టేస్టీగా ఉంటుంది. ఏ ఆకుకూర తిన్న ఫీలింగ్ అయితే మనకి కలగదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పాలకూర పప్పు కోసం ముందుగా ఇలా కందిపప్పుని తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ పప్పుని చేసుకుంటారో దాని ప్రకారం కందిపప్పుని తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాక మనకి కందిపప్పు అనేది నానబెట్టుకోవాలి. నానడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని పక్కకు పెట్టి ఉంచుకోండి. ఈలోగా కొంచెం 2 ఇంచుల వరకు చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని కనీసం 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలండి. అలా నానిన కందిపప్పులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. అప్పుడు మనకి బాగా బాయిల్ అవుతుంది. ఇలా ఒక కట్ట పాలకూరని తీసుకొని ఇలాగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా చిన్నగా కట్ చేసుకొని మనం అదే పప్పులో యాడ్ చేసేసుకోండి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని 6-7 పచ్చిమిరపకాయ చీలికలుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని దీన్ని కుక్కర్లో పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. డైరెక్ట్ కుక్కర్లో అయితే మీకు 3-4 విజిల్స్కి బాయిల్ అయిపోతుంది. నేను ఇలా కుక్కర్లో వాటర్ యాడ్ చేసి గిన్నెను పెట్టుకుని పద్ధతిలో నేను బాయిల్ చేసుకుంటాను. ఇలా నాకు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందండి. పప్పు ఎప్పుడూ కూడా బాగా బాయిల్ అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏ పప్పు అయినా సరే, టొమాటో పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ, ఫస్ట్ మనకి కందిపప్పు అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా మనకి గరిటెతో కలిపితేనే చూసారు కదా చక్కగా కలిసిపోతుంది. నేను ఏ పప్పు గుత్తి కానీ ఏ మ్యాషర్తో కూడా మ్యాష్ చేయట్లేదు. అంటే మనం కొంచెం కుక్కర్లో ఉన్నప్పుడే బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను, మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో సరిపడా చింతపండు గుజ్జు ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్నది ఇలా పిండేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇందులో టొమాటోస్ వేయకూడదు అని చాలామంది చెప్తారు. అంటే పాలకూర టొమాటో కలిపి వండకూడదు అని చాలామంది అంటారు. కాబట్టి నేను ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల మనకి టొమాటో పప్పు టేస్ట్లానే ఉంటుంది. ఏమాత్రం కూడా ఆకుకూర పప్పు తిన్న ఫీలింగ్ అయితే రాదు. అలానే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోగా నేను పోపుని రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ పైన చిన్న తడకా ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేశానండి. మీ దగ్గర మెంతి పౌడర్ లేకపోతే ఒక 5-6 మెంతుల్ని యాడ్ చేయండి. అలానే ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఇలా తుంచిన ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు, తినే కారానికి తగినట్టు యాడ్ చేయండి. అలానే 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేయండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం అన్నీ యాడ్ చేసుకొని పోపునైతే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ పైన ఆల్రెడీ పప్పుని బాయిలింగ్కి అయితే పెట్టాము. ఆ పప్పులో మనం ఈ పోపును కూడా యాడ్ చేసేయాలి. మనం పప్పు ఉడికాకే ఉప్పు, కారం, చింతపండు గుజ్జు యాడ్ చేసాం కదండి. అందువలన మనం ఒకసారి సిమ్లో ఉంచి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు, అంటే చింతపండు అనేది కొంచెం బాయిల్ అవ్వడానికి పప్పుని మళ్ళీ మనం సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టి ఉంచుకోవడం వల్ల మనం యాడ్ చేసిన సాల్ట్ కానీ కారం కానీ ఇవేమి పచ్చివాసన లేకుండా ఉంటాయి. అండ్ కంపల్సరీ చింతపండు అనేది యాడ్ చేయడం వల్ల అది మనకి ఉడకాలి. కాబట్టి స్టవ్ పైన మనం కాసేపు పప్పుని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా మనకి 2-3 పొంగులు రావాలి.
పోపు కూడా యాడ్ చేసేసి మనం బాయిల్ చేయడం వల్ల పోపు తాలూకా ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి వచ్చి ఇంకా మనకి పప్పు మరింత టేస్టీగా మారుతుంది. ఇలా మనకి 2-3 బాయిల్స్ వచ్చాక ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఏమాత్రం మారం చేయరు. ఆకుకూరలు తినడానికి పిల్లలు ముందే మారం చేస్తూ ఉంటారు. అందుకని ఇలా తయారు చేయండి. చాలా టేస్టీగా నార్మల్గా టొమాటో పప్పు, మామిడికాయ పప్పు టేస్ట్లోనే ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని. చూసారు కదండి, రైస్ మొత్తం కూడా ఈ ఒక్క పప్పుతోనే తినేయచ్చు. పక్కన ఏమన్నా ఫ్రైమ్స్ ఉంటే సరిపోతుంది. వడియాలో, అప్పడాలో ఎలాగో ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్, టేక్ కేర్.